ఏమిటిది? ఎంత దుర్మార్గమయ్యా! కంచే చేను వేస్తే ఏమైంది చెప్పండి? రక్షించవలసిన వాడే భక్షిస్తే ఏమైంది చెప్పండి? ఎవరు? పోలీసులు రక్షించాలి. ఎవరైనా నేరం చేస్తుంటే వాడిని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేరస్తులని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎక్కడికి పోతుంది ఈ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు? కమిషనరే నాయకత్వం వహించి టాస్క్ ఫోర్స్ని పంపించి అతను తీసుకొచ్చారే. చాలామంది గుసగుసలు ఆడుకున్నారు. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎవరో పెద్ద నేరస్తుడిని కాపాడటం కోసం ఈ పిల్ల సాయిని కుర్రవాడిని బలి చేశారు. అది ఎప్పుడు బయటకు వస్తో తెలియదు. రేపు 29 తారీఖు ఏం చెప్తారో చూద్దాం కోర్టులో. ఇవాళ 23 కదా, ఇంకా ఎంత ఉంది? 6 రోజులు ఉంది. ఆయన తీసుకొస్తారా? శవాన్ని తీసుకొస్తారా? బూడిద తీసుకొస్తారా? అసలు బతికున్నాడు లేదు అని చెప్తారా? ఏం చెప్తారో సస్పెన్స్. 29వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన వరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా ఆచూకి తెలియదని చెప్తారా? షేమ్. చూద్దాం రేపు 29వ తారీఖున ఏవి సమాధానం న్యాయస్థానం ముందు కోర్టు వారు చెప్తారు. సీసీ ఫుటేజీలు కూడా మాయం చేశాడు. అంతకన్నా నేరస్తులు ఎవరు ఉంటాయండి? పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసు వాళ్ళు. ఇక్కడ పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసులు. ఎంత నేరస్తులు? చంపటం, శవాన్ని మసి చేయటం, ఆ మసిని కూడా దాచేయటం, సీసీ ఫుటేజ్ తొలగించటం. ఇంతకన్నా నేరం ఏం కావాలి ఈ సమాజంలో? పిల్ల సాయి చేసింది ఏంటి పాప? 2 కేసులు 3 కేసులు ఉన్నాయి అతన్ని, అంతే కదా. పోలీసులు చేసిన కేసులు ఎన్ని? ఇక్కడే 3 కేసులు ఉన్నాయి. మర్డరు, బూడి చేయటం, సాక్ష్యాధారాలు లేకుండా తొలగించడం. ఇంకెన్ని నేరాలు చేశాడు ఈ పోలీసు వారందరూ కలిసి? ఒకటి చేస్తాడు. ఇది నాగరాజు ఒక్కడి వల్ల అయిద్దా? నాగరాజు ఒక్కడి వల్లే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలోని ఫుటేజ్ని తీయటం నాగరాజు ఒక్కడి వల్లే అవుతుందా? చెప్పండి నాకు. అఫ్కోర్స్ ఈ మే బి స్టేషన్ హౌస్ ఆఫీసర్, రావాలి కదా, టెక్నీషియన్ రావాలి కదా, వాడిని పిలుచుకురావాలి కదా. చాలా ఘోరంగా ఉంది ఈ వ్యవహారం. ఈ సిట్ అనేది నేరస్తుల్ని కాపాడడానికి మాత్రమే పనిచేస్తుంది అనేది నేను ఆరోపిస్తున్నాను. దానికి సమాధానం చెప్పవలసిందిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంమంత్రి గారిని, హోంమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా దీనికి సమాధానం చెప్పమని చెబుతున్నాను. ఏంటి ఏంటి ఎదుగుతున్నారంట. ఇవాళ పేపర్లో నేను చూసా, పోలీస్ స్టేషన్లో పోతే, రక్షక భట నిలయంలోనే పోతే ఇంకా రోడ్డు మీద ఎందుకుంటాయా? హోటళ్ళు ఎందుకుంటాయా? శ్మశానాలు ఎందుకుంటాయా? ఎక్కడ ఉండవు. సాక్ష్యాధారాలే దొరకనటువంటి కేసుగా ఇది రూపుదిద్దుకోబోతుంది. సాక్ష్యాధారాలు దొరకనందువల్ల మేమేం చేయలేకపోయామని చెప్పేటటువంటి పరిస్థితికి రేపు 29వ తారీఖు రాబోతుంది అనేది నాకు అనుమానంగా ఉంది. పోలీస్ స్టేషన్లోనే, రక్షక భట నిలయంలోనే సీసీ ఫుటేజ్ లేకపోతే ఇంకా శ్మశానంలో ఏమంటుంది? బూడిదే. రోడ్డు మీద ఏమంటుంది? బూడిదే. అదేదో 302 హోటల్లో ఏముంటుంది? బూడిదే. అది ప్రైవేట్ది. వాడు ఏం చేస్తాడు? తీసేసాను అంటాడు. వాడిని కాదంటానికి ఏముంది? కానీ పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లు 18 మాసాల వరకు భద్రపరచాలని సుప్రీంకోర్టు డెసిషన్ ఉన్నా కూడా ఎందుకు తొలగించారు? ఇది కీలకమైంది కదా. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి? సో ఇదంతా కూడా మసిబూసి మారేడికాయ చేస్తున్నారని నేను మొట్టమొదటి చెప్పాను. ఇప్పుడు దానికి ఆధారాలతో చెప్తున్నాను, అర్థం చేసుకోమని ప్రజలను అడుగుతున్నాను. సిబిఐ విచారణ తప్ప, లేదా ఎన్ఐఏ విచారణ తప్ప రెండో మార్గం ఈ కేసుకు లేదు. ఓకే. అవును, 29వ తారీఖు ఏదో సమాధానం చెప్పాలి కదా. మేము విచారణ చేసాం, 302 బుక్ చేసాం. బహుశా 29వ తారీఖు లోపలే అన్ని సాక్ష్యాధారాలు నాగరాజు గారు తొలగించిన తర్వాత ఆయన్నే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ కూడా చేసాం, ప్రొసీజర్ ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజు బయట ఎందుకున్నాడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు నాకు కేసు పెట్టంగా నన్ను ఇక్కడ తీసుకెళ్ళారుగా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు ఇంట్లో. మరి అతను ఇంట్లో హాయిగా ఉంటే ఎందుకు పట్టుకోవట్లేదు అతన్ని? అంటే అతన్ని పట్టుకుంటే, అతన్ని విచారిస్తే చాలామంది హయ్యర్ లెవెల్ ఆఫీసర్ల పేర్లు చెబుతాడు. ఎందుకు చెబుతాడు? వాళ్ళ ఆదేశం ప్రకారమే ఈ క్రైమ్ అంతా జరిగింది కాబట్టి, దానిలో కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, ఇంకా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఏదో పెద్ద నేరాన్ని అతని మీద మోపటం కోసం